తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 రద్దు తప్పనట్లేనా? జీవో 29 కోర్టులో నిలబడేనా? సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం పడే అవకాశం. ఇప్పుడు మెయిన్స్ రాసిన వారికి మినహాయించి నార్మలైజేషన్ చేయాలంటున్న అభ్యర్థులు, ప్రభుత్వం మాపై పగబట్టిందంటున్న గ్రూప్ 1 అభ్యర్థులు. అసలు తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 రద్దు అయ్యే అవకాశం ఉందా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 రద్దు తప్పదా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎన్నో వివాదాలకు మూలంగా మారిన గ్రూప్ 1 మెయిన్స్ పై అభ్యర్థులకు మరోసారి నిరాశ ఎదురైంది. జీవో 29 కోర్టులో నిలబడదని, పైగా సుప్రీంకోర్టు తీర్పు సైతం నోటిఫికేషన్ పై ప్రభావితం చూపుతుందని అభ్యర్థులు అంటున్నారు. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో ప్రిలిమ్స్ లోనూ రిజర్వేషన్లను వర్తింపజేయాలన్న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మన దగ్గర అమలు చేస్తే గ్రూప్ 1 పరీక్షలను మళ్లీ నిర్వహించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే మెయిన్స్ రాసిన అభ్యర్థులను ప్రభుత్వం రెచ్చగొడుతుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పట్టుదలకు పోయిందని కొంతమంది అభ్యర్థులు వాపోతున్నారు. పరీక్ష వాయిదా వేయమని ఎంత మొత్తుకున్నా వినకుండా పరీక్షలను నిర్వహించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఇటీవలే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రాసిన వారు కొత్త పల్లవి అందుకున్నారు. టీజీపీఎస్సీకి ఓ లేఖ రాశారు. ఒకవేళ కోర్టు కేసులతో గ్రూప్ 1 మెయిన్స్ ను మళ్లీ నిర్వహించాల్సి వస్తే తాము మళ్లీ రాయలేం. మళ్లీ పరీక్షను నిర్వహిస్తే తమను మినహాయించి కొత్తగా 1:50 రేషియోలో ఎంపికైన వారికే మళ్లీ పరీక్షను నిర్వహించాలని, నార్మలైజేషన్ ను చేపట్టాలి అంటూ లేఖను సంధించారు. మళ్లీ మెయిన్స్ ను నిర్వహిస్తారనేందుకు ఇదే తార్కాణమంటున్నారు. కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని గ్రహించి ప్రభుత్వం సొంత వ్యక్తులతో ఇలా లేఖలు రాయిస్తున్నదని అభ్యర్థులు మండిపడుతున్నారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగిందని వాపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారని, మళ్లీ పరీక్ష నిర్వహిస్తే ఇప్పుడు ఎంపికైన వారు పోటీలో ఉండరని, దీంతోనే కొత్త కుట్రలకు పాల్పడుతున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు లేఖలు రాసిన వారంతా గ్రూప్ 1 పరీక్షతో సంబంధం లేని వారేనని, ఇలాంటి వారితో కుట్రలు చేయడం దారుణమని అభ్యర్థులు మండిపడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు కూడా ముగిశాయి. దీంతో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ ఫోకస్ చేసింది. ఇంటర్వ్యూలు లేకపోవడంతో రాత పరీక్షలో వచ్చిన మార్కులే కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో పగడ్బందీగా గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ నిర్వహణకు చర్యలు తీసుకుంటుంది. దీంతో ఫలితాలకు 4 నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఫలితాలు హైకోర్టు తీర్పునకు లోబడే ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తం 31,383 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత సాధించారు. మరో 20 మంది స్పోర్ట్స్ క్యాండిడేట్లు పరీక్ష రాసేందుకు ప్రత్యేకంగా కోర్టు నుంచి అనుమతి పొందారు. మొత్తం వారం రోజుల పాటు కేవలం 21,093 మంది మాత్రమే ఈ పరీక్షలకు అటెండ్ అయినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో ఉన్నట్టయింది.